సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం లెక్క తక్కువని నిరూపిస్తే ప్రధానికి క్షమాపణ చెప్పి తలవంచుకొస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించిన రేవంత్ రెడ్డి ఒక్క ఓటమితోనే ప్రజల్లోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో నల్గొండ జిల్లాను నిర్లక్ష్యం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పెద్దలు జానారెడ్డి గారు, శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కాబట్టి చిన్న ప్రాజెక్టులు కావచ్చు, కానీ ఏది ఏమైనా నగరేకల్ ఏ ప్రాంతమైనా తుంగతుర్తైనా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు. మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు అనుమతి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నది. తాము గతంలో ఎన్నికల్లో ఓడిపోయినా ఏనాడు ఇంట్లో కూర్చోలేదని, సంవత్సర కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం ఏంటని ప్రశ్నించారు. విశేష అనుభవం కలిగిన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. తాము చేసే అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకోవడం ఏంటని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించినరా మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖర్ రావు గారు శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం, ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలినరు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో. ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు. వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. ఏడాదిలో 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిందని నిరూపిస్తే ప్రధాని మోదీకి క్షమాపణ చెబుతానని సీఎం సవాలు విసిరారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికైనా బీఆర్ఎస్కు వంత పాడటం మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, లేకపోతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఏ రాష్ట్రమైనా నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది.
అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తొలుత నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంలో చేరుకుని గ్రామ శిమారులో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఉమ్మడి నల్గొండ ప్రజాప్రతినిధులతో కలిసి జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత దామరచర్ల చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2వ దశను జాతికి అంకితం చేశారు. యాదాద్రి ప్లాంట్ నిర్మాణ విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్లాంట్లోకి వెళ్లి పనితీరు, మిగతా పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన 3 ప్లాంట్లను వచ్చే ఏడాది వేసవి నాటికి సిద్ధం చేసేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది.